ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు బాబు అంత రిస్క్ చేశావు? వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఉండొచ్చు కదా. అది మీ కష్టార్జితం మేడం. ఇలా దొంగతనాలు దోపిడీలు చేసే వాళ్లకు ఈ డబ్బులు దక్కడానికి వీల్లేదు. ఆ రౌడీలు నిన్ను చంపి ఆ కోపంతో నన్ను కూడా చంపుంటే? ఆయన గురించి తక్కువ అంచనా వేస్తున్నావు ఆనంద్. అలాంటి రౌడీలు ఆయన్నేమీ చేయలేరు. ఆయన నిన్ను మాత్రమే కాదు, నీ ఆస్తిని కూడా కాపాడాలనుకుంటున్నారు. ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరన్నయ్యా? వాళ్ళని నువ్వు చూసావా? లేదు, నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు వాళ్ళు ముసుగులో ఉన్నారు. తర్వాత నాకు ముసుగు వేశారు. వాళ్ళెవరో నాకు తెలియదు. నాకు తెలుసు. ఎవరమ్మా? చెప్తే మీరు బాధపడతారు మేడం. నా కొడుకును కిడ్నాప్ చేసిన వాడు ఎవరైనా సరే నేను క్షమించను. చెప్పు వాసు, ఎవరు వాళ్ళు? అతను ఎవరో కాదు మేడం, మీ మరిది చలపతి గారు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? కాన్సర్ట్స్ లో ఉండే మాట్లాడుతున్నారా? మా బాబాయ్ నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? దేవుడు లాంటి మా బాబాయ్ మీద నిందలు వేయడానికి మీకెంత ధైర్యం? మీరేం చెప్పినా నమ్ముతాం అనుకుంటున్నారా? ఎవిడెన్స్ లేకుండా మేమేమీ అబద్ధం చెప్పాం. చలపతిదిలా ఉంది ఈ రింగు. ఏది మీ మరిది గారి రింగా కాదా మేడం? అవును, ఇది చలపతి రింగే. మా బాబాయ్ రింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ రింగ్ మాకు అక్కడ స్పాట్లో దొరికింది. అంటే అన్నయ్య కిడ్నాప్ లో బాబాయ్ ప్రమేయం ఉందా? తప్పకుండా తను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ఫైట్ చేసిన ముగ్గురు మనుషుల్లో చలపతి గారు కూడా ఉన్నారు. తప్పించుకుని పారిపోయారు. అందుకే ఈ రింగ్ అక్కడ ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.